నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ స్టార్, పొలిటికల్ యూట్యూబ్ స్టార్గా పేరుగాంచిన వైఎస్ఆర్ పార్టీ తరపునటువంటి రోజా గారు, అంబటి రాంబాబు గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, ఈ నలుగురికి ఇంకా టికెట్లు ప్రకటించలేదు, లేదా వైఎస్ఆర్ పార్టీ నుంచి టికెట్లు కన్ఫామ్ కాలేదంటూ, వీళ్ళ పని అయిపోయింది, యూట్యూబ్ స్టార్ పని అయిపోయిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అవుతూ ఉన్నాయి. ఒకవైపు టీడీపీ పార్టీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 80-75% టికెట్ల అనౌన్స్మెంట్ అయితే అవుతుంది దాదాపు. ఇటు చూస్తే వైఎస్ఆర్ పార్టీలోమో ఆ పార్టీ ఇన్ఛార్జ్లను ఇస్తున్నా వాళ్ళే క్యాండిడేట్ కూడా మనం భావించవచ్చు. 9 లిస్టులు వచ్చినా కూడా ఇంతవరకు ఈ యూట్యూబ్ స్టార్స్కు టికెట్స్ అనౌన్స్మెంట్ కాలేదు, లేదా పార్టీ ఇన్ఛార్జీలు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా ఇలాంటి ప్రకటన రావట్లేదు. దీంతో వీళ్ళకి టికెట్ కన్ఫర్మ్ కావట్లేదు కాబట్టి వీళ్ళకి టికెట్ రావు అంటూ వీళ్ళకి ఇంటికి పోవాల్సిందే అంటూ కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు వీళ్ళ ప్రధానంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి శ్రేణులుగా పార్టీలో ఉన్నటువంటి వీళ్ళకు ఇంతవరకు టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి? అక్కడ వీళ్ళని మనం యూట్యూబ్ స్టార్స్ అంటున్నాం, కానీ ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్స్ అయ్యారు. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ వీళ్ళ పేర్లు తెలుసు. రోజా పేరు తెలుసు, కొడాలి నాని పేరు తెలుసు, అంబటి రాంబాబు పేరు తెలుసు, అనిల్ కుమార్ యాదవ్ తెలుసు, వల్లభనేని వంశీ తెలుసు, వీళ్ళందరూ తెలుసు. ఎలా తెలుసు అంటే, ఇప్పుడు రోజా ఉందనుకోండి, మెగాస్టార్ ఇంటికి వెళ్ళి మెగాస్టార్ ఇంట్లో భోజనం చేసి ఆ పసుపు కుంకాలు తీసుకొని పట్టుచీర కూడా తీసుకొని వచ్చి రాగానే వెధవా అని తిట్టగల సమర్థురాలు రోజా. వచ్చి రాగానే అక్కడ తినేసి వచ్చేసి వెంటనే అడుగు వెధవా అంటుంది. అడిగే జీవితంలో ఏదైనా మంచి పని చేశారంటారన్నమాట. అంత గుండె ఎవరికి ఉండదు. అంటే ఒక పాపం మూట కట్టుకున్నాడు కదా, మీరు ఆ ఇంటికి వెళ్ళి తిన్నారు, వాళ్ళు ఏదో ఇచ్చింది తీసుకొచ్చారు, విని వెంటనే చెప్పడం అంటే ఆ మాట చెప్పొచ్చు, నీకేమన్నా సొమ్ము పోయిందా అంటే అంతకు తెగించగలరన్నమాట. అలాంటి మాట పవన్ కళ్యాణ్ దరిద్రుడు అంటుంది, ఆయన ఎవరో మన లోకేష్ ఏమో ఇంకేదో అంటుంది, పప్పు అంటుంది, చంద్రబాబు నాయుడు ఒక వ్యధం అంటుంది. ఏమిటి ఇదంతా? అది కరెక్ట్ కాదు. రాజకీయంలా ఉండాలి, వ్యక్తిత్వంలా ఉండాలి. రాజకీయాల్లో ఇంతకంటే హీటుగా మాట్లాడుకున్న వాళ్ళు ఆ సభ అయిపోయినట్టయితే ఇద్దరు బాయి అనుకుంటారు. వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ ప్రేమలు, వాళ్ళ తాలూకు ఐడియాలజీ అంతా ఒకటిగా ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఒక పార్టీ వాళ్ళు పడరు, ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ కొట్టేస్తారు, ఒక పార్టీ ఇంకొక పార్టీని చంపేస్తూ ఉంటారు. ఏమిటండి ఈ రాజకీయం? అంటే ఇక్కడ మన కొడాలి నాని ఉన్నాడు, ఎప్పుడైనా ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడా? నీ అమ్మమ్మగుడు, ఆడమ్మమ్మగుడు, దీనమ్మమ్మగుడు, ఎదవ, దరిద్రుడు, 420 పౌరుడు డబ్బగాడు, ఇవేంటి మాటలు? సభ్య సమాజంలో ఈరోజు నువ్వు ఉన్నావు ఒక మాజీ మంత్రిగా, రేపు పొద్దున్న ఏమనుకుంటారు? అది వైఎస్ఆర్ పార్టీ అనే కాదు, ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నోరు రద్దు చేసుకోవాలి కదా. ఈరోజు ఈ పార్టీలో ఉన్నాడు, ఇంకో పార్టీలో నీ చోటు ఇస్తారా? వల్లభనేని వంశీ ఆ ఇంట్లో తిన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు. ఏదో ఆ పరిటాల రవి వాళ్ళ భార్య సునీత వీళ్ళందరితో పరిచయాలు ఉండడం వల్ల మొత్తానికి తెలుగుదేశం పార్టీలో చేరాడు. బాగా ఉన్నాడు. ఇంట్లో ఉండి నారా భువనేశ్వరి దేవి తాలూకు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారంటే వాళ్ళు బాధపడుతూ మాట అంది. అరే మీకు అన్నం పెట్టానరా నేను, ఇంత మాట్లాడతారా అంది. అది ప్రాణం కెలుక్కుమందండి. ఇది కష్టమైపోయింది అన్నమాట. అందువల్ల వీళ్ళు చేసే అంబటి రాంబాబు ఆయనకి ఎందుకండి బాబు, ఆయన మీద సంజన సుకన్య తాలూకు ఏదో ఆ నిందలు వచ్చాయని చెప్పేసి ఆయన పూర్తిగా గెడ్డం మీసాలు అన్నిటికీ రంగేసుకోవడం మానేసి చాలా దారుణంగా తయారయ్యాడన్నమాట. అయినా ఆయన పేరు అరగంట మంత్రిగానే మిగిలిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిముందు ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు, ఒకసారి అక్కడికి వెళ్ళలేదు. అంటే దానికి పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పి అన్ని శుద్ధ తప్పులు చెప్పాడు, అందరూ నవ్వుకున్నారు. మరి పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పేవాళ్ళు ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. వాడేం చెప్పాడా? వాడేం చూసాడా? 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తయిపోద్దని ఒక మేసం మెరివేసి సినిమా పక్కీలో డైలాగులు చెప్పాడు అనిల్ కుమార్ యాదవ్. ఏమైపోయిందండి? ఆయన మంత్రి పదవి పోయింది, కానీ అదేమన్నా జరిగిందా? గనక ఇక్కడ పేరు నాన్నోడు ఉన్నాడు, వాడేం చేస్తారండి? అసలు కేవలం ఇదంతా భ్రమ, ఇదంతా గ్రాఫిక్స్ అన్నారు. అప్పుడే కదా గ్రాఫిక్స్ మంచి
పడి చూడరా ఒకసారి గ్రాఫిక్స్తో నిజమో తెలుస్తాని. ఇలా ఎవరో ఒకరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అలాంటి వాళ్ళని నాకు తెలిసి మన జగన్మోహన్ రెడ్డి కూడా దగ్గర పెట్టుకోవడానికి సిద్ధపడ్డు. ఎందుకంటే మంచిగా ఉంటే పర్వాలేదు, రేపు పొద్దున్న నేను తిట్టవచ్చు కదా. అక్కడ మాటలు ఇక్కడ చెప్పాడండి, మరి ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు కదా. అలాగే ఎవరు కూడా దగ్గర చేస్తారన్నమాట. ఈరోజు రోజాకి టికెట్ లేదన్నా, మన కొడాలి నాని టికెట్ లేదన్నా, పేరు నాని టికెట్ కొడుకు ఇచ్చాడు. అంటే మా మచిలీపట్నంలో మాత్రం కిట్టు గెలవడు, అది పక్కా జనసేన అన్నమాట, గెలవడు. తర్వాత ఇంకేముంది ఇక్కడ మిగతా వాళ్ళకి ఎవరికి అబ్బటి రాంబాబుకి సీట్ ఇవ్వలేదు. ఇలాగ అందరూ ఇలా పైన పడేస్తే ఎందుకు సీట్ ఇవ్వలేదో ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి, ఆత్మావలోకనం చేసుకున్న తర్వాత ఆలోచించాలి. కానీ యూట్యూబ్ స్టార్స్గా ఎలాగంటే ఒక నగ్నంగా ఉన్న స్త్రీకి అర్ధనగ్నంగా ఉన్న స్త్రీకి వ్యూస్ ఎక్కువ వస్తాయి. అర్ధనగ్నంగా ఉందనుకున్న అమ్మాయి లక్షలు వస్తాయి. అలాగే పట్టు చీర కట్టుకొని పసుపు కుంకాలతో ప్రేమదే ఇలాగే పట్టుకుందనుకోండి 5-10 వ్యూస్ వస్తాయి, సహజం. అందువల్ల ఇక్కడ జగన్మోహన్ రాజకీయాల్లో బాగా వెనుకుండి ముందుండి దెబ్బతీసిన వాళ్ళు మాత్రం ఆయన అత్యంతంగా ప్రేమించినటువంటి వ్యక్తులే తప్ప ఇతరులు ఎవరు దెబ్బతీయలేదు. ఇతరులు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు అసలు. ముందు అంతా నిర్బంధంగా ఉంటుందన్నమాట. ఎవరైతే నమ్మారో వాళ్ళే కొంచెం మిస్ఫైర్ చేశారు, మిస్గైడ్ చేశారు అని నా ఉద్దేశం.